ఆంధ్రప్రదేశ్లోని ఐకానిక్ బ్రిడ్జి అమరావతి రాజధానికి సంబంధించి 3 డిజైన్లు అయితే రెడీ చేయడం జరిగిందండి కూటమి ప్రభుత్వం. ఏ బ్రిడ్జి అయితే ప్రజామోదం కలుగుతుందో దానికే టెండర్స్ కాల్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. ఓటింగ్ కోసం సిఆర్డీఏ వెబ్సైట్ లో కూడా నమూనాలు ఉంచిందండి. కృష్ణా నది పైన రాజధాని నుంచి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానించేందుకైతే ప్రభుత్వం ఐకానిక్ వంతెన నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తా ఉంది. ఈ మేరకు అయితే 4 డిజైన్లు ఎంపిక చేసిందని చెప్తున్నారు. ఆధునిక ఇంజనీరింగ్ శైలిలో కూచిపూడి కళను మేళవించి అమరావతిని గుర్తుకు తెచ్చేలా వీటిని రూపొందించినట్టు ఎంపిక కోసం ఆయా డిజైన్లు సిఆర్డీఏ వెబ్సైట్ లో ఓటింగ్ కోసం అయితే పెట్టారు. 3 నమూనాలు కూచిపూడి నృత్యాన్ని ప్రతిబింబించే ఒక్కొక్కటి అమరావతికి సూచనగా ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో ఉంటుంది. ఓటింగ్ కి వెబ్సైట్ కి వెళ్లి పేరు ఫోన్ నెంబరు ఇచ్చి డిజైన్ లో ఒకదాన్ని ఎంచుకుంటే గనక ప్రజామోదం దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికే టెండర్లు ఖరారు చేస్తారని చెప్తున్నారు. అయితే ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్యాప్చర్ నమోదు చేసి ఓకే చేయాల్సి ఉంటుంది. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణానదికి అవతల ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు దాదాపుగా 5 కిలోమీటర్ల పొడవుతో ఈ కేబుల్ వంతెన రాబోతా ఉందండి. ఈ కేబుల్ వంతెన అమరావతికే గాక ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఐకానిక్ గా నిలవబోతోంది. అంటే చెప్పుకోవాలంటే హైదరాబాద్ కి చార్మినార్ హైటెక్ సిటీ తరహా ఎలాగో మన ఆంధ్రప్రదేశ్ కి అమరావతిలోని ఈ బ్రిడ్జి మొత్తం అలాగే ఐకానిక్ గా నిలవబోతోందని చెప్తున్నారు. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.